అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి దృష్టి దోషం. అదేనండి, ఎడైనా పోతే దిష్టి తగిలింది అని అంటాం కదా, మనం చూసే చూపుని దృష్టి అంటారు. దృష్టి దోషాన్ని చాలా మంది పలకలేక దిష్టి అని పెట్టారన్నమాట. ఈ రోజులో దిష్టి తగ్గడం మామూలు అయిపోయింది. అలాగే దాన్ని చులకనగా కూడా తీసుకుంటున్నారు. దిష్టే కదా ఏముందులే అని. ఇంకొంతమంది ఏమో ఇవన్నీ మూఢనమ్మకాలు, దిష్టి తగులుతుందా ఎక్కడైనా కూడా కొట్టి పాడేస్తున్నారు. కానీ దిష్టి అనేది మూఢనమ్మకం అని అసలు మనం కొట్టి పారేయలేము. మనకి సామెత కూడా ఉంది, నరుడు దిష్టి తాకితే నల్ల రాయైనా పగులుతుంది అని సామెత ఉంది. సామెతలు ఏవి ఊరికి రావు కదండి, అవి నిజాలు కాబట్టి సామెతలుగా వచ్చాయి. మనం ఎప్పుడు కూడా దిష్టి తగిలితే చులకనగా తీసుకోకూడదు. పిల్లలకే తగులుతుందా అంటే పొరపాటు పడినట్టే, పెద్దలకు కూడా దిష్టి తగులుతుంది. నాకేమున్న దిష్టి తాకడానికి అని చెప్పి ఇలా అనుకుంటుంటారు, కానీ పెద్దవాళ్ళకి కూడా దిష్టి తగులుతుంది. దిష్టి తగ్గడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అవి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అసలు దిష్టి ఎందుకు తగులుతుంది, దృష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి, దృష్టి తగిలితే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దృష్టి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ దృష్టి దోషం కేవలం మనుషులకే కాదు, గృహాలకు, వస్తువులకు, వాహనాలకు, దుకాణాలకు, వ్యాపారానికి, చివరికి కాపురానికి కూడా తగులుతుంది. మన దేశంలో శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు. అప్పటికీ పిల్లలు చికాకు పడుతుంటే దిష్టి తీస్తారు. ఇరుగు పొరుగు దిష్టి, తల్లి దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి అని చివరిగా మనకు ఫలానా వారి దిష్టి తగిలిందని అనుమానంగా ఉన్న వారి పేరు తలుచుకొని ఉప్పు తిప్పేస్తారు. దృష్టి దోషం కేవలం పిల్లలకే ఉంది అంటే అది మనం పొరపాటు పడినట్టే. పెద్దవారికి కూడా తగులుతుంది. అప్పుడు వారు పని పట్ల శ్రద్ధ చూపలేకపోవడం, ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తారు, వింతగా ప్రవర్తిస్తారు. విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. వాహనాలకు దృష్టి దోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి. భోజనం చేసేటప్పుడు ఎవరైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది. తిన్నది కూడా వంటబట్టదు, అజీర్తి కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా ఎవరి గురించైనా మనం మెచ్చుకునేటప్పుడు దేవుని కూడా కలుపుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, దేవుడి దయ వల్ల మీ బాబు లేదా పాప చాలా ముద్దుగా ఉన్నారనో, భగవంతుడి దయ వల్ల మీకు చక్కటి ఇల్లు లేదా వాహనం ఉందనో అనడం వల్ల కీడు భగవంతునికే పోతుంది. భగవంతుడు కూడా దృష్టి దోషం నుంచి తప్పించుకోలేడు. అది తొలగించేందుకే ఆలయంలో పూజారులు హారతులు ఇవ్వడం, గుమ్మడికాయలు పగలగొట్టడం, నివేదన చేసే ముందు తెరను అడ్డుగా ఉంచడం వంటివి చేస్తూ ఉంటారు. మరి దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ప్రతిరోజు నిద్ర లేవగానే పెద్దల ఆశీస్సులు ఇంట్లో తీసుకోవాలి. దానివల్ల ఆ రోజంతా దృష్టి దోషం పడకుండా ఉంటుంది. ఒకవేళ ప్రతిరోజు ఆ విధంగా చేయడం కుదరకపోతే కనీసం మంచి దుస్తులు ధరించినప్పుడు లేదా ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడు ఆలయానికి వెళ్ళి పూజారి ఆశీస్సులు తీసుకోవడం శుభప్రదం. భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని మనం చెప్పాలి. లేదా వారికి కనీసం ఒక పండో లేకుంటే తాగడానికి నీరు, మజ్జిగ లాంటివైనా ఇవ్వాలి. మన సంప్రదాయం ప్రకారం చూసుకుంటే మనం విస్తరిలో లేదా పళ్ళెంలో భోజనం వడ్డించుకున్నప్పుడు మొదటి ముద్ద తీసి కాకికి వేయడం లేదా ఆ దేవుని తలుచుకొని కళ్ళకు అద్దుకొని తినడం దృష్టి దోష నివారణ కోసమే. మనం కూడా ఈ పద్ధతిని పాటించడం మంచిది. మరి దృష్టి తగిలితే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తుంటే గుప్పడు ఎండుమిరపకాయలు తీసుకొని వాళ్ళ తల చుట్టూ 3 సార్లు తిప్పిన తర్వాత నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించిపోతుంది. వారు హాయిగా నిద్రపోతారు. కర్పూర బిళ్ళలను కూడా వాళ్ళ చుట్టూ తిప్పి దాన్ని వెలిగించినా కూడా దుష్ప్రభావం తొలగిపోతుంది. పిల్లలకు బుగ్గన చుక్క పెట్టడం, నుదుటిన కాటికతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం చెడు దృష్టి సోకకుండా ఉండడానికే. కొత్త బట్టలు వేసుకునే ముందు అందులో నుంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయాలి లేదా ఆ వస్త్రం మూల కాటికతో చుక్క పెట్టాలి. పసిపిల్లలు అకారణంగా గుక్కపట్టి ఏడుస్తుంటే పాలు లేదా వారు తినే ఆహార పదార్థాన్ని 7 మార్లు తిప్పి దాన్ని కుక్కలకు లేదా ఆవుకు తినిపించాలి. తెలియని వాళ్ళతో లేదా పరిచయస్తులతో ఎవరితోనైనా సరే తమ గురించి గొప్పలు చెప్పుకోకూడదు. అలాగే బంధువులతో కూడా మేము ఇంత గొప్పగా ఉన్నాము అని చెప్పి ప్రతిసారి చెప్పకూడదు. ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన చేయడం లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టిదోషం నుంచి తప్పించుకోవచ్చు. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల దృష్టిదోష నివారణ జరుగుతుంది. మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండడం, ఊరుకూరికే చికాకు పడడం, అనవసరంగా ఏడవడం లేదా నవ్వడం, దేని మీద దృష్టి పెట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దృష్టిదోషం తగిలినట్లుగా భావించవచ్చు. అది తొలగేందుకు వారి చేత ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 రోజుల పాటు ప్రదక్షిణలు చేయించాలి.
ఇంటిలో కూడా సుందరాకాండ పారాయణ చేయాలి లేదా చేయించాలి. లేదా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి భుజస్కంధాల మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దుష్టిదోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దృష్టి ప్రభావం తొలగిపోతుంది. మనమే కాదు, పక్కన వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవడం వల్ల మనకి ఎన్నో మంచి ఫలితాలు లభిస్తాయి. అవతల వారు చెడిపోవాలని కోరుకోవడం వల్ల వారితో పాటు మనకి కూడా ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుందాం. దిష్టి కంటి చూపు వల్ల వస్తుంది. అది ప్రేమాభిమానాలతో కావచ్చు, ఈర్ష్య ద్వేషాల వల్ల కూడా కావచ్చు. అందుకే చివర్లో కొద్దిగా అన్నం ఉంచి బిడ్డకు దిష్టి తీసేయడం సంప్రదాయంగా వస్తుంది. దిష్టి తగిలితే పశువులు కూడా పాలివ్వవు. పెళ్లి జరిగాక కొత్త జంట ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎర్ర రంగు నీళ్లతో దిష్టి తీయడం సంప్రదాయంగా వస్తుంది. పెళ్లికి వచ్చిన అందరి దృష్టి వధువరులపైనే పడుతుంది. కాబట్టి దిష్టి తగలకుండా ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఉప్పు, ఎండుమిర్చి కలిపి ఎవరికైనా దిష్టి తీశాక వాటిని నిప్పులో వేస్తే మిరపఘాటు ఉండకపోవడమే దిష్టి ఉందనడానికి నిదర్శనం. చూసారు కదండి, దృష్టి తగలడం వల్ల ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అనేది. అవి మనకి దృష్టి తగలడం వల్ల జరిగాయని తెలియదు, కానీ ఇవన్నీ జరుగుతున్నాయని మనలో మనం బాధపడి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఇప్పటి నుంచి అయినా దృష్టి తగిలితే ఎలా ఉంటుంది, దృష్టి తగలకుండా ఏం చేయాలి అని తెలుసుకున్నారు కదా. ఇప్పటి నుంచి పాటించండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. Thank you for watching.